ప్రభునామం మీ అందరికీ శుభం. ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనములు మనం చదివినట్లయితే, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వాడితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడండి. 38 సంవత్సరాల నుండి ఒక ఘోరమైన వ్యాధితో ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ కోనేరులో నీళ్లు కదిలించినప్పుడు అనేక రోగాలతో ఉన్నవారు ఆ కోనేరులో దిగి వారు కలిగి ఉన్న వ్యాధులకు స్వస్థత పొందడం మనం చూస్తాం. కానీ ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతూ ఆ కోనేటి దగ్గరే ఉన్నారండి. ఆ కోనేటి దగ్గర ఉండి అనేకులు స్వస్థత పొందుకోవడం చూసి ఆ వ్యక్తి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తి అనేకులు స్వస్థత పొందడం చూసి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఏ మనుష్యులు ఆ వ్యక్తి పడుతున్న బాధను చూడలేదు. ఏ మనుషులు ఆ వ్యక్తికి సహాయం చేయాలని ఆలోచించలేదు. ఏ మనుషులు ఆ వ్యక్తికున్న వ్యాధిని స్వస్థపరచలేరు. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తి కలిగి ఉన్న వ్యాధిని ఏ మనుషులు కూడా స్వస్థపరచలేదు. ప్రియ సహోదరి సోదరా, అయితే ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఎంతో కాలంగా ఆ వ్యాధితో బాధపడుతూ ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని ఎవరు చూశారండి? యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితాల్లో కూడా ఈ వ్యక్తి వల్ల అనేకులు ఉంటారు. అనేక సంవత్సరాల నుండి తీరని అనారోగ్యాలతో బాధపడేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అనేక సంవత్సరాల నుండి వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడుదల పొందక బాధపడుతూ ఉంటారు. ఏ మనుషులు మీరు పడుతున్న బాధను పట్టించుకోకుండా, మీరు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో మీకు సహాయం చేయకుండా మిమ్మల్ని విడిచిపెట్టి వారు స్వస్థత పొందడానికి పరుగు తీసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి వలె అనేక మంది బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి ఎలా అయితే అనేక మనుషులు స్వస్థత పొందడం చూసి ఎలా అయితే కృంగిపోయి ఉన్నారో, అనేక మంది వారి నిజ జీవితంలో కూడా ఇలాగే వ్యక్తి వలె బాధపడుతూ ఉంటారు. ఎవరికైనా అనారోగ్య పరిస్థితి వచ్చినట్లయితే వారు స్వస్థత పొందుకుంటున్నారు, వీరి స్వస్థత పొందుకుంటున్నారు. నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. వారి భర్త మార్చబడ్డారు, వీరి భర్త మార్చబడ్డారు, నా భర్త మార్చబడట్లేదు. వారికి ఉద్యోగం వచ్చింది, వీరికి ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగాన్ని పొందుకోలేకపోతున్నాను. వారు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, వీరు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వలేకపోతున్నాను. వారికి వివాహం అయింది, వీరికి వివాహం అయింది, కానీ నేను వివాహాన్ని చేసుకోలేకపోతున్నాను. నా వివాహంలో ఆలస్యం జరుగుతుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటారు. వారి వ్యాపారం అభివృద్ధి పొందింది, వీరి వ్యాపారం అభివృద్ధి పొందింది.
నా వ్యాపారం నష్టపోతూ అభివృద్ధి పొందకుండా ఉంది అని కృంగిపోయేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, వారి సేవ అభివృద్ధి పొందుతుంది, వీరి సేవ అభివృద్ధి పొందుతుంది, నా సేవ అభివృద్ధి పొందట్లేదు. వారి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు లేవు, వీరి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు లేవు, కానీ నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇలా అనేకమైన ఘోరమైన పరిస్థితులను బట్టి, అనేకమైన కష్టాలను బట్టి మనము అనేక మందిని మేలు పొందుకున్న వారిని చూసి అనేక మందిని మనము తల్లడిల్లేవారిగా ఉంటాం, కృంగిపోయేవారిగా ఉంటాం, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం, దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి నిరీక్షణను కోల్పోయేవారుగా ఉంటాం. కానీ ఈ వ్యక్తి అయితే 38 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఈ వ్యాధితో నేను ఎందుకు బాధపడాలి, నాకు నేను మరణిస్తే బాగుండు అని వ్యక్తి అనుకోలేదండి. ఏదో ఒక రోజు దేవుడు నన్ను చూస్తాడు, ఏదో ఒక రోజు నన్ను దేవుడు స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆ వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడ ఎదురు చూశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఆ వ్యక్తిని చూశాడండి. ప్రియ సహోదరి సోదరా, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా నార్మల్గా మనం ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ ఎవరికైనా అనారోగ్యం వచ్చినట్లయితే మనం ఏం చేస్తామండి, మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకున్న బాధను డాక్టర్కి చెప్పుకొని డాక్టర్ ద్వారా వైద్యం చేపించుకొని మనము బాగుపడడానికి ప్రయత్నించేవారుగా ఉంటాం. కానీ ఈ వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారండి. ఎంత గొప్ప అద్భుతం అండి. యేసుక్రీస్తు ప్రభువారే ఈ వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళారండి. ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడండి, నేను స్వస్థపడాలనుకుంటున్నా కానీ నాకు అవకాశం లేదయ్యా అని తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూచాడండి. అతను అనేక సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతూ పడి ఉన్న స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. మీ ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ శత్రువు మిమ్మల్ని తరుగుతున్నా, ఏ ఘోరమైన పరిస్థితిలో మీరు ఉన్నా, ఏ అవమాన పరిస్థితిలో మీరు ఉన్నా, ఏ ఘోరమైన ఆర్థిక సమస్యల్లో మీరు ఉన్నా, ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో మీరు ఉన్నా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ వ్యక్తిని చూసినట్లు దేవుడు మిమ్మల్ని చూస్తాడని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి, యేసుక్రీస్తు ప్రభువారు నీవు నీ పరిపెత్తుకొని నడవు అని ఆ వ్యక్తితో పలకంలోనే ఏం చేశాడండి ఆ వ్యక్తి, వెంటనే ఆ వ్యక్తి స్వస్థత నొంది పరిపెత్తుకొని నడిచాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారానే ఆ వ్యక్తి జీవితంలో అతను స్వస్థత పొందుకోగలిగాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక సమస్యలైనా, అవమాన పరిస్థితిలో మీరు నడుస్తున్నా, శోధనకరమైన పరిస్థితులైనా, శత్రువు తరుముతున్న పరిస్థితులైనా, వివాహం కాని పరిస్థితి అయినా, బిడ్డలు లేక బాధపడుతున్న పరిస్థితి అయినా, వ్యాపారంలో అభివృద్ధి లేక పరిస్థితులైనా, ఉద్యోగం రాని పరిస్థితి అయినా, చదువులో అపజయం పొందిన పరిస్థితి అయినా, శోధన జయించలేని పరిస్థితి అయినా, సేవలో ఉన్నతమైన విజయాన్ని పొందలేని పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో మీరు ఉన్నా కూడా దేవుని వాక్కు ద్వారానే మీరు స్వస్థత పొందుకుంటారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, ఏ మనుషులు ఆ వ్యక్తిని స్వస్థపరచలేదండి, ఏ మనుషులు ఆ వ్యక్తికి సహాయం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ వ్యక్తిని చూచి, అతను పడుతున్న బాధను చూచి, అతను పడిపోయిన స్థితిని చూసి, ఎంతో కాలంగా అతను ఎదురు చూస్తున్న నిరీక్షణ మనసును బట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఆయన వాక్కు ద్వారా వ్యక్తిని ఉన్నతంగా స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదర, చాలా మంది మనుషులు ద్వారా మేము స్వస్థత పొందుకోగలుగుతాం, మనుషుల సహాయం ద్వారా మేము విడుదల పొందుకోగలుగుతాం, మనుషులు మా పట్ల చూపించే ప్రేమను బట్టి మేము ఈ లోకంలో సంతోషంగా జీవించగలుగుతాం అనుకుంటాం. కానీ కాదండి,
మనుషుల ద్వారా మనము ఏ సహాయం పొందుకున్నా అది తాత్కాలమే. అది కొంత రోజుల వరకే ఆ సహాయం మనకి నిలబడుతుంది. కానీ దేవుడిచ్చే స్వస్థత అయినా సహాయం అయినా అది ఉన్నతంగా అద్భుతంగా మన జీవితంలో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా పొందుకున్న స్వస్థత అనుభవించిన తర్వాత అతను ఎప్పుడు ఆ స్థితిలో పడి ఉండలేదండి. ఎప్పుడు ఆ అనారోగ్యాన్ని అతను పొందుకోలేదు. ఎప్పుడు అతను ఆ కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళలేదు. ప్రియ సహోదరి సోదరా, కనుక దేవుని మాట ద్వారానే మన జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి ఉన్నతమైన విడుదల పొందుకొని మన జీవితంలో వ్యక్తి చూసిన అద్భుతాన్ని మనం కూడా చూసేవారిగా ఉంటామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి వందనాలు. ఈ రోజు వాక్యం నన్ను మాతో అనేక విషయాలు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా వ్యక్తి నాయన తండ్రి 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నప్పుడు నాయన తండ్రి నీవు నాయన తండ్రి అతను పడుతున్న బాధను చూసి నాయన తండ్రి అతను కలిగి ఉన్న నిరీక్షణను బట్టి నాయన ఉన్నతమైన స్వస్థతను అనుగ్రహించి నాయన తండ్రి నువ్వే కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మాలో అనేక మంది నాయన తండ్రి ఏ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారో అయ్యా నాయన తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిని మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క సమస్యకి నాయన తండ్రి సంపూర్ణ విడుదల నాయన తండ్రి వాక్ ద్వారా అనుగ్రహించి స్వస్థపరిచి నాయన తండ్రి నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేని సహాయంతో నాయన మా అందరి జీవితంలో వేస్తున్నాము. ఈ ఉపవాస దినాన్ని నాయన తండ్రి నాయన తండ్రి అనుగ్రహించి నాయన మా ప్రార్థనలు ఆలకించి జవాబును అనుగ్రహించమని నీవే కృప చూపించి నడిపించి మాకు సహాయం చేయమని యేసునామములో నాయన తండ్రి మేము కూడా నాయన తండ్రి నాయన తండ్రి మేమందరం కూడా నీ వాక్ ద్వారా ఉన్నతమైన స్వస్థతను నాయన తండ్రి నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ లేని సహాయంతో నైనా పొందుకోవడానికి నాయన తండ్రి కృప చూపించి నడిపించి సహాయం చేయమని మా అందరి జీవితాల్లో అద్భుతాలు చేయమని యేసునామములో నాయన తండ్రి ఈ చిన్ని ప్రార్థన బంగారు పాదాలకు నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి మెడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రమాణ మీ అందరికీ శాలం. ప్రియ సహోదరి సోదరా.